ఓం నమ శివాయ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 22వ శ్లోకం. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. శ్లోకం యొక్క అర్థం: సుమేరు అంటే సప్తద్వీపాల మధ్యలో ఉన్న మహాపర్వతం, మేరు పర్వతం అంటాము. మధ్యలో శృంగ అంటే శిఖరం, కొమ్ము, పర్వత శిఖరం. స్థ అంటే నిలిచి ఉన్నటువంటి. శ్రీమన్నగరం అంటే దివ్యమైన ఆధ్యాత్మిక నగరం, శ్రీనగరం, శ్రీపురం అని కూడా అంటాం. నాయిక అంటే యజమాని, పాలకురాలు, పరిపాలించేటువంటి ఆ అమ్మ. చింతామణి అంటే కోరికలు తీర్చేటువంటి రత్నం, గృహ, భవనం. అంతస్థ లోపల నివసించున్నది. పంచ అంటే 5. బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివుల సమూహం. ఆసన అంటే సింహాసనంపై, స్థిత కూర్చున్నటువంటిది. మొత్తం అర్థం ఏంటంటే ఆ పరాశక్తి సుమేరు పర్వత శిఖరంపై ఉన్నటువంటి శ్రీపురం అనే దివ్య నగరానికి అధిపతిగా చింతామణి రత్నంతో నిర్మితమైనటువంటి మహామందిరంలో నివసిస్తుంది. ఆమె పంచబ్రహ్మాసనం అనే 5 బ్రహ్మలతో కూడిన దివ్యాసనంపై అంటే సింహాసనంపై కూర్చొని ఈ జగత్తును పరిపాలిస్తుందనేటువంటిది అర్థం. ఈ శ్లోకం దేవి యొక్క ఆసనం అంటే సింహాసనం, ఆమె యొక్క రాజ్యం శ్రీనగరం, ఆమె యొక్క నివాసం అంటే చింతామణి గృహం, వీటన్నిటిని గురించి ఈ శ్లోకంలో అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఈ శ్లోకం యొక్క అర్థం మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి. మరిన్ని లలిత సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాల అర్థాల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.